అదేంటో తెలుసుకోవాలన్న తపన నాలో కలుగుతుంది. ఏంటి బాబు చూస్తున్నా? ఏం లేదండి, నేను ఈ ఊరికి కొత్త అయినా ఇక్కడ పరిసరాలన్నీ ఇంతకుముందు ఎక్కడో చూసినట్టే అనిపిస్తుందండి. పరిసరాలనే కాదు బాబు, కొంతమందిని మొదటిసారి చూసినప్పుడు ఇంతకు ముందెప్పుడో వాళ్ళని చూసినట్టుగా అనిపిస్తుంది. నువ్వెవరో తెలియకపోయినా నిన్ను చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. సరే రా బాబు. వాడేదో అన్నాడు సరే, ఈవిడ గారేంటి ఇంకా అలకపోతుంది? హలో, ఎవరు? అమ్మా, నేను చిన్నయ్యనమ్మా. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు, ఏమైనా విషయాలున్నాయా? మీ తమ్ముడిని చూశానమ్మా. వాణ్ణి నువ్వు చూడ్డమేంటి? ఎక్కడ చూసావు? నువ్వేమైనా ఈ ఊరొచ్చావా? లేదమ్మా, మీ తమ్ముడే మా ఊరొచ్చాడు. ఏంటి, అర్జున్ ఆ ఊరొచ్చాడా? అవునమ్మా, నాగార్జున బాబు నాగవరం వచ్చాడమ్మా. వాడు అక్కడికి ఎందుకు వస్తాడు? అసలు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? కరెక్ట్గానే చూసావా? లేదమ్మా, వచ్చింది మీ తమ్ముడే, నాగార్జున బాబేనమ్మా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పుట్ట దగ్గరే ఉన్నారమ్మా. పుట్ట దగ్గరికి వచ్చాడా? నేను అక్కడి నుంచే మీకు ఫోన్ చేస్తున్నానమ్మా. ఏం జరుగుతుందో అని భయంగా ఉందమ్మా. సరే, వాడు నీకు తెలిసినట్టుగా వాడికి తెలియకుండా చూసుకో. వాడికేం చెప్పొద్దు. అలాగేనమ్మా. వాడికేం జరుగుతుందో అని అమ్మ ఇప్పటికే టెన్షన్ పడుతోంది. వాడిప్పుడు నాగవరం వెళ్ళాడని తెలిస్తే అమ్మ ఇంకా భయపడుతుంది. వాడక్కడికి వెళ్ళాడన్న విషయం అమ్మకి చెప్పాలా వద్దా? ఏ విషయాన్ని తక్కువగా చూడకు. నీ ఆలోచనలే నీకు ప్రమాదం. చెప్పింది వింటే మేలు జరుగుతుంది. మాట పెడిచెవన పెడితే కీడు సంభవిస్తుంది. హే మ్యాన్, నువ్వేంటి ఇంకా గెటప్లోనే ఉన్నావు? ఓహో, క్యారెక్టర్ రికమెండ్ చేస్తానని అదే గెటప్ మెయింటైన్ చేస్తున్నావా? శివుడు, ఇతనికి ముందే తెలుసా? తెలియదు. నీ బంధువా? బంధువేం కాదు,
మా అమ్మాయికి ఏదో ఇవ్వడానికి వచ్చాడు. పౌర్ణమి వెళ్లేంత వరకు ఊరు దాటి వెళ్ళడం మంచిది కాదని నేనే వెళ్ళొద్దన్నాను. మన ఇంట్లోనే ఉంటున్నాడు. రాకుడని రోజుల్లో మీ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? రాహుకేతువుల ప్రభావం 3-4 రోజుల కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకని ఈ పౌర్ణమి రోజులు పోయే వరకు ఈ ఊరిలోకి ఎవరూ కొత్త వాళ్ళు రావడం గాని, ఈ ఊరిలో ఉన్నవాళ్ళెవరూ ఊరి పొలిమేర దాటి వెళ్ళడం గాని చెయ్యకూడదు. నేను వెళ్ళొస్తానండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ 5 రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇతను ఏం మాట్లాడినా ఏదో డైలాగ్స్ చెప్పినట్టు చెప్తున్నాడు. తనకేమైనా నాటకాలు పిచ్చా? నువ్వు అనుకుంటున్నట్టు ఆయనకేం పిచ్చి కాదు. ఆయన ఒక యోగి. ఇతనికే పిచ్చి అనుకుంటే ఈయనకి ఇంకో రకమైన పిచ్చి అనమాట. సరిపోయింది. నాటకం అంటున్నావు. జగన్నాటకానికి ఎప్పుడు తెరలేస్తుందో, నాటకం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనుభవంలోకి వచ్చే వరకు ఎవ్వరికీ తెలియదు. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఎవరేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం సంస్కారం కాదని మీ చదువుకున్న వాళ్ళకి తెలియదనుకుంటా. కృష్ణమనాయుడు, పూజ ఎదురుగాని రండి. అమ్మ వస్తున్నాడు. బాబు నువ్వు కూడా రా. దండాలమ్మగారు. దండాలమ్మగారు. ఏమి మళ్ళీ ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయా? మా వాళ్ళు కంగారు పడతారని కోడి కుయ్యగానే వెళ్ళిపోయాం అమ్మగారు. మీ బావెక్కడా? ఇంటి దగ్గర ఉన్నాడు. పుట్టకి దండం పెట్టుకోవటానికి వచ్చావా? నేనుండేది పుట్టలోనే కదా. సరే దండం పెట్టుకో. కృష్ణమనాయుడు, పాలు పోసి దండం పెట్టుకో. బాబు నువ్వు కూడా రా. నేనా? మీ ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకుని పాలుపోయి ఆ నాగదేవత నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. రా. బాబు అన్నీ పోయక్కర్లేదు. కొంచెం కొంచెంగా 3 సార్లు పోయి చాలు. అలాగే అండి.
మళ్ళీ నాలుకతో అలా పెదాలు తడుపుకుంటున్నావేంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. అవన్నీ నీకెందుకే, ముందు పాలుపోయి. నువ్వు కూడా పొయ్యాలి. నాగదేవత అనుగ్రహంతో పుట్టావు. ఎవరు పాలు పోసినా పొయ్యకపోయినా ఖచ్చితంగా నువ్వు పోసి తీరాలి. బామ్మా, పొయ్యమ్మా. పాములు పాలు తాగు అని చెప్తే మీరు నమ్మరు కదా. ఒకవేళ మీ నమ్మకాలు నిజమైతే అందరూ పోసిన పాలకి ఈ పాటికే పాము పొట్ట నిండిపోయి ఉంటుంది. మళ్ళీ నేను పోసినా పాము తాగదేమో. నువ్వు తప్పించుకోవడానికి ఏవేవో కారణాలు చెప్పకు. పాము తప్పకుండా పాలు తాగుతుంది. నువ్వు పోయి. ఇటివో. ఇదిగో నువ్వు తాగు. తాగు. నువ్వు నాలుకతో పెదాలు తడుపుకుంటున్నప్పుడే అనుకున్నాను నీ గొంతు ఎండిపోయి ఉంటుందని. తాగు. అందుకే ఈ వెక్కిళ్ళు. తాగు. ఒసే ఒసే, ఏమే పుట్టలో పోయాల్సిన పాలు ఆ అమ్మాయి నోట్లో పోస్తావేంటే? ప్రతి జీవిలోనూ దేవుడుంటాడని నువ్వేగా చెప్పావు. అన్ని జీవరాశుల్లో నేనున్నానని చెప్పడానికి ఆ దేవుడు. మనిషిలోనూ దేవుడుంటాడని అనుకోవచ్చుగా. మతుండే మాట్లాడుతున్నావా? మనిషి దేవుడు ఒక్కటవుతారా? అమ్మగారు, నాగదేవతకి పోయాల్సిన పాలు నా నోట్లో పోశారు. ఎక్కడికి చేరాల్సినవి అక్కడికే చేరుతాయి అమ్మగారు. ఆ దేవత నువ్వు ఒకటా? నువ్వు మాట్లాడుకు. నీకు పాలు కావాలంటే వేరే ఉన్నాయి, అవి ఇచ్చేవాళ్ళం కదా. అమ్మా, ముందు మనం పోసేసాం కదా, అవి చేరాల్సిన చోటుకే చేరాయి. ఇంత చిన్న విషయానికి రాద్దాంతం ఎందుకు? మన పూజ పూర్తయింది కదా. అవును మళ్ళీ, ఇక్కడెక్కడి నుంచి వచ్చావు? ఇక్కడెక్కడైనా మీ ఇల్లుందా? భలే వచ్చావు ఇక్కడి నుంచి. ఓ ఓకే, కోపం ఎందుకు? అయినా ఆ రోజు నాకు ఇంటి అడ్రస్ చూపించావు, ఇలా వచ్చావు, అక్కడి నుంచి అలా వెళ్ళిపోయిందా? మళ్ళీ భలే వెరైటీ ఉందిరా బాబు.
అయ్యగారు, ఎవరు? అయ్యగారు. ఏంటి యాదగిరి, తెచ్చావా? తెచ్చాను అయ్యగారు. బాబు నాగార్జున, ఏంటి సార్? ఈ అబ్బాయికి ఇవ్వు. అతనికిచ్చే. ఏంటి సార్ ఇది? బట్టలు తీసుకో. బట్టలా? నాకెందుకు సార్? వేరే వాళ్ళ బట్టలు వేసుకోవడం అలవాట్లేదని చెప్పావు కదా. పౌర్ణమి వెళ్లే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి కాబట్టి నీకోసం 4 జతల బట్టలు కుట్టించాను. ఇతని పేరు యాదగిరి, మా ఊరి టైలర్. మీ సిటీలో అయితే కొలతలు టేప్తో కొలుస్తారు కదా. ఈ యాదగిరి కళ్లతో మనిషి కొలతల్ని అంచనా వేసి ఎలాంటి తేడా రాకుండా కుడతాడు. అందుకే ఉదయం నిన్నలా పట్టి పట్టి చూశాడు. ఎలాంటి తేడా రాదండి. వెళ్ళొస్తానండి. ఇదిగో. వస్తానండి. మంచిది. సార్, ఇవన్నీ నాకెందుకు సార్? ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవించడం మా బాధ్యత. థ్యాంక్ యూ సార్. ఈ మాత్రం దానికా పొద్దున్న అంత బిల్డప్ ఇచ్చింది? వీళ్ళు నాకు అర్థం కారు. హలో, మా నాన్నగారిని రౌడీ అది ఇది అన్నావుగా? మీ నాన్నగారు ఊరు పెద్ద మనిషి అనుకున్నాను. గూండాగిరి కూడా చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అర్థమైందా? పెద్దవాళ్ళ గురించి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఏంట్రా బాబు? కళ్ళు మూసినా తెరిచినా వాడే కళ్ళల్లో మెదులుతున్నాడు. వాడికి ఏమైందోనని గుండెలు అదురుతున్నాయి. నా బిడ్డకేం కాకుండా కాపాడు తండ్రి. నువ్వే కాపాడు, నువ్వే కాపాడు తండ్రి. చీకటి పడిన తర్వాత ఎవరు బయటికి రావద్దని తెలియజేయడమైనదహో. బామ్గారు, బామ్గారు. ఏంటి బాబు? ఏంటి బామ్గారు? ఈ ఊర్లో ఎవరు రాకూడదని, వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదని ఈ పద్ధతులన్నీ ఏంటి బామ్గారు? పద్ధతులు ఆచారాలనేవి ఊరికే పెట్టరు కదా బాబు. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఓ, కొన్ని కొన్ని పాటించాలి తప్ప ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు. లాకప్లో ఉన్న క్రిమినల్ని చూస్తున్నట్టు అంత సీరియస్గా చూస్తున్నారేంటండి? నువ్వొచ్చింది నా ల్యాప్టాప్ ఇచ్చి వెళ్ళడానికా, లేదంటే ఈ ఊరి పద్ధతులు తెలుసుకోవడానికా? తెలుసుకుంటే తప్పేంటండి? తెలుసుకుని ఏం చేస్తావు? తీసేసి రాస్తావా? వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఈ అమ్మాయిది తిక్కో పొగరో అహంకారమో అస్సలు అర్థం కాదు. ఏదైతే నాకెందుకులే.
జగన్నాటకానికి ఎప్పుడు తెరలేస్తుందో, నాటకం ఎలాంటి మలుపులు తిరుగుతుందో. ఏ, అందరూ పడుకున్నారు, పదండి వెళ్దాం. కమ్. If anybody sees us, it will be problem to us. నువ్వు అమెరికా నుంచి వచ్చింది రీసెర్చ్ చేయడానికా, భయపడ్డానికా? భైరవి, నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. అరే నడువు అంటే ఇది మనకి చంపేస్తుంది. కిల్ కిల్ చంపేస్తుంది. ఓకే పదండి. నడువు అంటే